వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే పుట్టిన తేదీ, అలాగే పుట్టిన సంవత్సరం, పుట్టిన మాసం, పుట్టిన సమయం రీత్యా ఎవరైతే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరినీ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణిస్తాం. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు వాళ్ళ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాలు గనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే హిమబిందు, హేమ ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు. వారికి ఈ మాసంలో గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా కుజగ్రహం స్వక్షేత్రంలో దశమ స్థానంలో మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. లాభంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో 5 గ్రహాలైనటువంటి శని, గురు, రవి, బుధ, శుక్రుల సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ముఖ్యంగా 70% పాటు అత్యంత శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఒక 30% మాత్రం ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంటే ఎటువంటి ఫలితాలు ప్లస్ గా ఉంటాయి, ఎటువంటి ఫలితాలు మైనస్ గా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన అంశాల్లో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఉంది. ఆర్థిక పురోభివృద్ధి చాలా బాగుంటుంది. చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా అత్యంత లాభాలతో కూడుకుని ఉండేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. ఇక ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి వ్యాపార విషయకంగా చాలా బాగుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ఫుల్ గా నడపటం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరుగుతుంది. ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా రొటేషన్ చాలా బాగుంటుంది. లాభాలు అనేటువంటివి వీరు ఊహించిన దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చే పరిస్థితులే స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ వ్యాపార నిమిత్తం కర్కాటక రాశి వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా లాభసాటిగానే ఉండేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. చక్కగా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్ళకి మరింత మెరుగైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి కోర్సులు జాయిన్ అవుతారు. జాయిన్ అయినటువంటి కోర్సుల్లో విజయవంతంగా కోర్సులను ముగించుకోవటం, చక్కగా సక్సెస్ఫుల్ గా మంచి మార్కులు సాధించడం అనేటువంటిది విద్యార్థులకి గోచరించేటువంటి విషయకంగా చెప్పవచ్చు. ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన అంశాల్లో మహా అద్భుతంగా ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులని డెవలప్ చేయటం కూడా జరుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యంగా ఉంది. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ ప్రయత్నాలు సఫలీకృతమైనప్పటికీ కూడా వివాహ తేదీలు వాయిదా వేయటం అనేటువంటిది జరిగే పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. సంతానం కోరుకునేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఈ మాసం శుభవార్త వినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే సంతాన పురోభివృద్ధి అనేది ఏదైతే ఉందో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. సంతానంలో ఒకళ్ళు మంచి శుభవార్తలని తల్లిదండ్రులకి వినిపించడం అనేటువంటిది కూడా
జరుగుతుంది. ఆ విన్నటువంటి శుభవార్త రీత్యా కర్కాటక రాశి వారు ఎంతో ఆనందించి చక్కగా 10 మందితో పంచుకోవటం, ఆ ఆనందం ద్విగుణీకృతం అవటం కూడా ఈ మాసంలో గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో, బంధుమిత్రులతో, అలాగే స్నేహితులతో మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. చక్కగా అందరితో కలిసి వన సమారాధనలాగా చక్కగా పిక్నిక్స్కి వెళ్ళటం, ఇటువంటివి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళు గడుపుతారు. ఇటువంటి శుభప్రదమైనటువంటి అంశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నూతన పదవి యోగ్యత అనేటువంటిది లభిస్తుంది. పార్టీలోనూ ప్రజల్లోనూ ఆకర్షణ బాగా పెరుగుతుంది. వీరు చెప్పిన మాట పార్టీ పెద్దలు గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది. ఏ రకమైన వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ మాసం పెద్దవాళ్లతో పరిచయం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు ఉన్న వాళ్ళ యొక్క సహవాసం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ మాసం చక్కగా పూర్తయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాల రీత్యా కూడా చక్కటి పేరు, ఆర్థిక పరమైనటువంటి వనరులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇది కళాకారులకే కాకుండా రచయితలు, అలాగే అన్ని రకాల ఉన్న రంగాల్లో, అంటే ముఖ్యంగా సినీ, టీవీ రంగంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ శుభ ఫలితాలు అనేటువంటివి అందుబాటులోకి వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. ఇకపోతే కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కొత్తగా ఫర్నిచరు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి చక్కటి షాపింగ్ ఆనందాన్ని పొందడం అనేటువంటిది కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ వృత్తిని చేయగలుగుతారు. ఇక హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం పట్టిందల్లా బంగారమేగా ఉంటుంది. డబ్బులు బాగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్తగా ఫ్రాంచైజీలు పెట్టి కొత్తగా వీళ్ళ బ్రాంచెస్ స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇన్ని రకాల శుభ ఫలితాలు అనేటువంటివి కర్కాటక రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఒక 30% ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవేంటంటే ముఖ్యంగా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి. అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, జాయింట్ పెయిన్స్, బీపీ, షుగర్ వంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ ఆరోగ్యంలో మరింత జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి ఉంది. బీపీ, షుగర్ వంటివి బాగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి ఆందోళనకి గురవుతారు. ఈ ఆందోళనను ఈ సీనియర్ సిటిజన్స్ ప్రయత్నపూర్వకంగా యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసి తగ్గించుకునేటట్లయితే ఆరోగ్యం ఒక గాడిలో పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఇక వ్యాపార భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు వస్తాయి. అయినప్పటికీ కూడా టీ కప్పుల తుఫాన్ లాగా అవి చెల్లాచెదరయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరలా చక్కటి సదావగాహన వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడుతుంది. అలాగే జీవిత భాగస్వామితో కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి సయోధ్య రీత్యా చక్కటి కుటుంబ ఆనంద జీవితాన్ని పొందగలుగుతారు. ఇక ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పాం. ఇటువంటి ఇబ్బందులు పోవడానికి శనీశ్వరుడికి, అలాగే శుక్రుడికి, గురుడికి తగినటువంటి పరిహారాలు పాటించవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది. పంచమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచారం రీత్యా ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి స్త్రీ సంతాన అభివృద్ధి చాలా బాగుంటుంది. పురుష సంతానం విషయంలో మాత్రం కొన్ని రిస్కులు భరించవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేతుగ్రహ పరిహారాలని పాటించండి. కేతుగ్రహ అనుగ్రహం కోసం చిత్రగుప్తుడి దేవాలయాన్ని దర్శించడం కానీ, కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతి పూజ చేయటం కానీ, అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి చపాతీలు తినిపించడం కానీ చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని ఈ రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వాళ్ళకైనా చాలా బాగుందని చెప్పాం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. వాహనాల విషయంలో మరింత జాగ్రత్త పడేటువంటి పరిస్థితి ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండండి. జల ప్రదేశాల్లో
మరింత జాగ్రత్తగా ఉండటం ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఇక స్టాక్ మార్కెట్స్, స్పెక్యులేషన్స్ వంటివి చేసేటువంటి వాళ్ళు, కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఈ మాసంలో చక్కగా వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ మాసం రొటేషన్ బాగుంటుంది, లాభాలు కూడా బాగుంటాయి. స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ మాసం అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. కోరుకున్న ప్రదేశానికి వీళ్ళు ట్రాన్స్ఫర్ అవటం కానీ, వాళ్ళు కావాలనుకున్నటువంటి సీటు వాళ్ళకి దక్కటం కానీ ఈ మాసం తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. మరింత శుభ ఫలితాల కోసం నేను చెప్పినటువంటి గురుగ్రహ, శనిగ్రహ, శుక్రగ్రహ, కేతుగ్రహ పరిహారాలను కనుక పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతోగాలని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.